cos square x plus cos square x plus 5/3 plus cos square x minus 5/3 వాల్యూ ఎంత? ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3. ఆన్సర్స్లో +1/2 -1/2 +3/2 -3/2 టర్మ్స్ అన్ని స్క్వేర్లో ఉంటే దాని ఆన్సర్ అంతా పాజిటివ్లో వస్తుంది. పాజిటివ్లో వస్తుందంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ అయ్యవచ్చు. ఈ ప్రాబ్లం ట్రిగ్నామెట్రిక్ ప్రాబ్లమ్స్లో యాంగిల్ కనుక ఎప్పుడైనా 0 తీసుకుంటే ఆన్సర్ సింపుల్గా వస్తుంది. నేనేం చేస్తానంటే x = 0 తీసేసుకుంటాను. x 0 తీసుకుంటే ఇది cos 0 హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇది cos 0 ప్లస్ 5/3 హోల్ స్క్వేర్ అవుతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ cos 0 మైనస్ 5/3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడండి x 0 తీసుకుంటాం. cos 0 అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ cos 60 అంటే హాఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ cos ఆఫ్ మైనస్ థీటా మైనస్ cos థీటా స్క్వేర్ ఎందుకంటే అది పాజిటివ్ అయిపోతుంది. ఇది కూడా 60 హోల్ స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ 1/4 ప్లస్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 1/4 ప్లస్ 1/4 అంటే ఈ రెండు కలిపితే 1/2. సో ఎల్సిఎం తీసుకుంటే దట్ ఈస్ 3/2. సో ఆన్సర్ ఇస్ ద థర్డ్ ఆప్షన్.